వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. మంత్రి నారా లోకేష్ ముంబైలో పెట్టుబడుల వేటలో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. కొంతమంది ప్రముఖులు వారే వచ్చి నారా లోకేష్ని కలిశారు. అమరావతి రాజధానికి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎలాగైతే చెన్నై నుంచి హైదరాబాద్కి చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అయిందో, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా చిత్ర పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో స్టూడియోలకు అనువైన ప్రదేశాలను ఇప్పటికే అధికారులు వెతుకుతూ ఉన్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్ళినప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నారా లోకేష్ని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మీద ఆయన అభినందనలు తెలుపుతూనే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన కొన్ని చర్చలు జరిపారు. సంజయ్ దత్ నేరుగా ఆంధ్రప్రదేశ్లో స్టూడియో పెడతారా, లేదంటే బాలీవుడ్లో స్టూడియో ఇన్వెస్ట్ చేసే వారిని తీసుకొస్తారా అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అమరావతి సమీప ప్రాంతాల్లో స్టూడియోలకి ప్రభుత్వం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ అమరావతి ఫేజ్ 2 భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఫేజ్ 3 కూడా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లోనే స్టూడియోలకి భూములు కేటాయిస్తారా, లేదంటే పర్యాటక ప్రాంతాలైనటువంటి కొండవీడు, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో కేటాయిస్తారా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.